ఎన్నో సంవత్సరాల అలుపెరుగని పోరాటం, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎన్నో సంవత్సరాలు కోట్లాది మంది ప్రజల అలుపెరుగని పోరాటాలకు గుర్తుగా వేలాది మంది ప్రాణత్యాగానికి ప్రతిఫలంగా తెలంగాణ సాధించుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఎవరైనా కొట్లాడితే రకరకాల కేసులు పెట్టింది. మా ఉద్యోగుల మీద వందలాది కేసులు, విజిలెన్స్ కేసులు, ఏసీబీ కేసులు, ఎన్నో కేసులు పెట్టింది. లాఠీ దెబ్బలు, యూనివర్సిటీలలో మహిళలను చూడకుండా అసభ్యంగా ప్రవర్తించి కాళ్ళు విరగొట్టింది, చేతులు విరగొట్టింది, కాల్చి చంపింది. తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించిన వాళ్ళందరినీ, తెలంగాణ పేరు మీద ఎవరు నాయకులైనా తెలంగాణ వాదం ఎక్కడ జరుగుతుంది అని చెప్పి వాళ్ళని అంతం చేసింది. మరి ఇలా తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో సంబంధ వర్గాలు, కుల సంఘాలు అందరు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇలా దేశానికి ఆదర్శంగా అయిందా లేదా ఒకసారి చూడాలి. తెలంగాణ ఉద్యమం ఎవరైనా కొట్లాడితే రకరకాల కేసులు పెట్టింది. మా ఉద్యోగుల మీద వందలాది కేసులు, విజిలెన్స్ కేసులు,